హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చేసానండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే చూద్దాం. ఈ విధంగా ప్యాంట్స్ ఉంటాయి కదా! అవి కొంచెం లూజ్ అయితే అవైతే మనమైతే పనికిరావని పడేస్తూ ఉంటాం వాడకుండా అయితే. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి. ఒక రబ్బర్ తీసుకొని పక్కన హ్యాండ్‌కైతే ఇలా వేసి అక్కడ దారం ఉంటది. దానికైతే ఇప్పుడు గాని వేసేస్తే చూడండి ఎంత లూజ్‌గా ఉన్నా కొంచెం టైట్‌గా వస్తది. అది ఎనక్కి కూడా అసలు కనిపియనే కనిపియదండి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇలా లూజ్ అయిన ప్యాంట్‌లని వేస్ట్‌గా పక్కన పెట్టి మళ్ళీ కొత్తవి కొనకుండా ఇలా చాలా ఈజీగా వాడుకోవచ్చండి. ఇక నెక్స్ట్ టిప్ చూద్దాం. ఈ విధంగా మనం ప్లాస్టిక్ గాని, స్టీల్ డబ్బాలు మూతలైతే లూజ్ అయితూ ఉంటాయి. అలా ఏమైనా వస్తువులు పోస్తే మొత్తం మనం ఎత్తుకున్నప్పుడు కింద పోతాయి. అలా కాకుండా మన ఇంట్లో టేప్ ఉంటది కదా! ఏ టేప్ అయినా పర్వాలేదు. దాని చుట్టూరు ఈ విధంగా అయితే టేప్ అయితే వేసేసేయండి. వేసేసి మొత్తం ఈ విధంగా టేప్ అంతా దానికైతే ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసిన తర్వాత, అందులో గాని సరుకులు వేసి మూత పెట్టుకుంటే మూత అనేది టైట్‌గా ఉంటది. చూడండి ఎంత లాగినా గాని అసలు మూత అనేది రానే రాదు. చాలా టైట్‌గా ఉంటాదండి. ఇంక నెక్స్ట్ స్టెప్పు ఈ విధంగా ఫోన్ ఛార్జింగ్ వైర్ హ్యాండిల్ అయితే పనికిరాదని యూజ్ చేయకుండా ఉండేది పక్కన పడేస్తాం. అలా కాకుండా ఇలా చూడండి ఫోన్ స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని మనం వీడియోస్ తీసుకోవడానికి చూడండి ఎటు తిప్పితే అటు చాలా ఈజీగా మూవ్ అవుతుందండి. వీడియోస్ అవి తీసుకోవడానికి కూడా చక్కగా పనిచేస్తది. ఇంక నెక్స్ట్ టిప్పు ఇలాంటి ప్లాస్కోలు మనం ఎంత కడిగినా గానీ వాటిలో నుంచి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ అనేదొస్తుంది. అలా కాకుండా ఉండాలంటే అందులో 2 యాలకులు గాని వేసి గాని మూత పెట్టేస్తే ఎన్ని రోజులు వాడకపోయినా అలాగే ఉన్నా అసలకి ప్లాస్కోలు అలా స్టీల్ బాటిల్ అనేది స్మెల్ రానే రావండి. లోపల అలాగే ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక నెక్స్ట్ స్టెప్ మనం అరటిపండు తినిన తర్వాత తొక్క పనికిరాదని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అందులో కొంచెం కాఫీ పొడైతే వేయండి. కాఫీ పొడి వేసి మన ఫేస్‌కి బాగా ఈ విధంగా స్క్రబ్బర్‌లాగా ఒక 10 నిమిషాలు గాన మసాజ్ లాగా చేస్తే బ్యూటీ పార్లర్ కూడా పోవలేదండి. ఫేస్ అనేది చాలా గ్లోగా, న్యాచురల్‌గా చాలా స్మూత్‌గా వస్తుందండి. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తది. ఈసారైతే తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ అండి. ఈ విధంగా కందిపప్పు తీసుకున్నప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం వంట నూనె అయితే తీసుకొని ఆ 2 బాగా మిక్స్ చేసి ఇలా కందిపప్పుకి మొత్తం ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసేయండి. మనం కందిపప్పు వాడుకునేటప్పుడు ఇలాగా చేసి పెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా కందిపప్పు అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి. ఈసారైతే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనమైతే యాపిల్స్ అయితే కోసి పిల్లలకి స్నాక్స్ అయి పెడుతూ ఉంటాము. యాపిల్ ఫస్ట్ బావుంటది గానీ, కోసిన కొంచేపు తర్వాత యాపిల్ అనేది పైన నల్ల పడిపోతూ ఉంటది. అలా అప్పుడు వాళ్ళు తినేదానికి కూడా అసలకి అసహ్యించుకుంటారు. అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి. యాప్ ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళైతే తీసుకోండి. అందులో కొంచెం ఉప్పైతే వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత యాపిల్స్ అన్నీ అందులో పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసామంటే, యాపిల్స్ అయితే మనం కట్ చేసిన తర్వాత కూడా అసలు నల్లబడవండి. ఎంతసేపైనా ఇలాగే తెల్లగా ఉంటాయి. ఈసారి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లాస్ట్ టిప్పు మనకైతే ఎక్కువ జలుబు చేసినప్పుడు, అసలు ఊపిరి కూడా పీల్చుకోలేనప్పుడు ఈ విధంగా స్టవ్ అయితే పెట్టి అందులో కొంచెం పసుపైతే ఇలా వేయండి. ఆ స్మెల్‌కి మనకైతే చాలా రిలీఫ్ ఇస్తదండి. చిన్న పిల్లగా ఉన్నప్పుడైతే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.